హే గాయ్స్, ఈరోజు మనం హ్యాపీనెస్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 11ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఎపిసోడ్ 11 స్టార్టింగ్లోనే మనకి ఏం చూపిస్తారు అంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ క్లీనర్ వాళ్ళు అడుగుతూ ఉంటారు రిప్రజెంటేటివ్ని, మీకు ముందే తెలుసా ఈ మాస్క్ పెట్టుకున్న అబ్బాయే అంటే మర్డర్స్ అని చేస్తున్నారని అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు రిప్రజెంటేటివ్ ఏమో అవును అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడు ఈ లాయర్ అంటాడు, అంటే దీనంతటికీ కారణం మీరేనా అని చెప్పేసి అడుగుతారు. కానీ రిప్రజెంటేటివ్ అంటుంది, కాదు దీనంతటికీ కారణం ఇదిగో ఈ డాక్టరే అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడు ఈ డాక్టర్ ఏమో అవును అయితే ఏంటి ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ప్యారలల్‌గా ఇదే టైంలో ఏమవుతుంది అంటే సేబమ్ అలాగే హ్యున్ ఇద్దరు కూడా లోపల ఉంటారు కదా! సో హ్యున్ ఏమో పోలీస్ ఆఫీసర్‌ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ సేబమ్ మాత్రం ఈ మాస్క్ మ్యాన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఈ మాస్క్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే ఆ చిన్న పిల్లని పట్టుకొని, సో మీరు కూడా నేను చెప్పినట్టే చేయాలి. వెంటనే మీరు కింద జిమ్ దగ్గరికి రండి అని చెప్పేసి, ఈ పాప అందాక నా దగ్గరే ఉంటుంది సేఫ్టీ కింద అని చెప్పేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా సేబమ్‌కి కోపం వస్తూ ఉంటుంది. కానీ తను మాత్రం ముందుకు వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే ఆ చిన్న పాపకి ఏమన్నా అవుతుంది అని చెప్పేసి తను కూడా ఆ మాస్క్ మ్యాన్ అలా వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉంటుంది. తర్వాత ఈ మాస్క్ మ్యాన్ బయటకొస్తాడు. సో బయటకొచ్చిన తర్వాత లాయర్‌కి ఆ చిన్నపిల్లని అప్పచెప్పేసి తనేమో జిమ్‌కి వెళ్తూ ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్‌లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఇంక కిందకి వెళ్తూ ఉంటారనమాట. అంటే జిమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మీటింగ్ చేసుకోవడానికి. అయితే ఇదే టైంలో ఈ నోవెలిస్ట్ అలాగే లాయర్ వాళ్ళ వైఫ్ పైకొస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం జరిగింది ఏమీ తెలీదనమాట. ఇంకా అప్పుడు ఈ రిప్రజెంటేటివ్ అంటుంది, కిందకి రండి, ఈ 5th ఫ్లోర్‌లో ఉన్నారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే హ్యూన్ అలాగే సేబమ్ వారి గురించి మాట్లాడుకోవాలి, పదండి జిమ్‌కి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఏం మాట్లాడాలి అని చెప్పేసి కిందకొస్తూ ఉంటారు. ఇంకా ఇదే టైంలో సేబమ్ అలాగే హ్యూన్ ఇద్దరు కూడా ఏం చేస్తారు అంటే ఈ పోలీస్ ఆఫీసర్‌కి ఫస్ట్ ఎయిడ్ అనేది చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే పోలీస్ ఆఫీసర్ అయితే నాకేమన్నా అయితే నా వైఫ్‌కి నేను సారీ చెప్పానని చెప్పు అని చెప్పేసి సేబమ్‌కి అంటూ ఉంటారు. కానీ సేబమ్ అంటుంది, ఇంత చిన్న హోల్ వల్ల నీ ప్రాణం ఏం పోదు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంక తర్వాత సేబమ్ అలాగే హ్యున్ ఇద్దరు కూడా ఈ మాస్క్ మ్యాన్‌తో మాట్లాడుతూ ఉంటారు. సో హ్యున్ ఏమంటాడు అంటే, నేను నీ ఫేస్‌ని గుర్తుపట్టాను, నువ్వు ఒక మర్డరర్‌వి కదా, నేను నీ ఫోటోని కూడా చూసాను పోలీస్ స్టేషన్‌లో అని చెప్పేసి తనేమో గుర్తు తెచ్చుకున్నదంతా కూడా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఆ మాస్క్ మ్యాన్ అయితే అవును అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో సేబమ్ అడుగుతూ ఉంటుంది, అసలు 15th ఫ్లోర్‌లో ఉన్న అబ్బాయి నీకు డోర్ ఎలా తెరిచాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి ఈ మాస్క్ మ్యాన్ ఏం చెప్తాడు అంటే, నేనేం చెప్పాను అంటే సేబమ్‌కి ఒంట్లో బాగోలేదు, తనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ కావాలి అని చెప్పి అన్నాను. వెంటనే తను డోర్ ఓపెన్ చేశాడు. ఇంక వెంటనే నేను లోపలికి వెళ్ళి తన్ని చంపేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. తర్వాత ఈ మాస్క్ మ్యాన్ హ్యున్ని అలాగే సేబమ్‌ని ఇద్దరిని కూడా కిందకి తీసుకొస్తాడనమాట. జిమ్‌కి తీసుకొస్తారు. ఇంకా అప్పుడే తన చేతిలో అంటే హ్యున్ చేతిలో ఈ వాకీ టాకీ ఉంటుంది కదా! సో దాన్ని ఈ రిప్రజెంటేటివ్‌కి ఇస్తాడు. ఇంక ఈ రిప్రజెంటేటివ్ ఏమంటుంది అంటే, ఏంటి అంటే మీరు బయట వాళ్ళతో కాంటాక్ట్‌తోనే ఉన్నారా? మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి వాకీ టాకీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఈ డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడు అంటే, అయితే మీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా వాళ్ళు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు సేబమ్ అంటుంది, అవును ఇక్కడ జరిగే అన్ని విషయాలు కూడా నేను వాళ్ళకి చెప్తూ ఉన్నాను. అన్న మీరందరూ చేసింది తప్పే కదా, మీ అందరికీ శిక్ష పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఇక్కడ పనిచేయడానికి వచ్చారు కదా, సో ఆ వర్కర్‌లో ఉన్న అమ్మాయి అయితే, నేనైతే ఏదో ఫుడ్ ఇస్తారన్నారని వీళ్ళంతా చేశాను, నాకు దీనికి ఏం సంబంధం లేదు అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు హ్యున్ అంటాడు, అవును ఫుడ్ కోసం అని చెప్పేసి ఒకరిని హత్య చేస్తే దాన్ని మీరు పక్కకి నెట్టేసి మరి ఫుడ్ కోసం అని చూస్తారా అని చెప్పేసి హ్యున్ అంటూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఏడుస్తూ ఉంటారు. సో వాళ్ళిద్దరూ కొంచెం వాళ్ళు చేసిన దాన్ని తప్పు అని చెప్పేసి గ్రహించి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ రిప్రజెంటేటివ్ మాత్రం మీరెందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు మనకి మెయిన్ ముఖ్యం ఏంటి అంటే ఈ లాక్‌డౌన్‌లో మనం బ్రతకటం మనకు కావాలి అని చెప్పేసి అందరిని కూడా మళ్ళీ రివర్స్‌లో మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఇంకా సేబమ్‌కైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఈ రిప్రజెంటేటివ్ యాటిట్యూడ్ అదంతా చూసి. అయితే ఇదే టైంలో ఈ మాస్క్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే, సో నేనిప్పుడు ఏం చెప్తున్నాను అంటే సేబమ్ అలాగే హ్యున్ మీరిద్దరూ కూడా వెళ్ళి కింద ఎమర్జెన్సీ స్విచ్‌ని ఆన్ చేసి రండి. మా అందరికీ కూడా పవర్ అనేది కావాలి. సో మీరు గనక ఆన్ చేసి వస్తే అప్పుడు ఆ చిన్న పాపని మీకు అప్పజెప్తాము. లేకపోతే ఆ చిన్న పాపని మీకు ఇవ్వము అని చెప్పేసి అంటాడు. ఇంకా దానికి సేబము అలాగే హ్యున్ ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. ఇంక వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారనమాట ఎమర్జెన్సీ స్విచ్‌ని ఆన్ చేయడానికి అని చెప్పి. వాళ్ళతో పాటు ఈ స్ట్రీమర్ కూడా నేను వస్తాను మీతో పాటు అని చెప్పేసి అంటాడు. ఇంక సరే అని చెప్పి సేబము అలాగే హ్యున్ ఇద్దరు కూడా ఈ స్ట్రీమర్‌ని తీసుకెళ్తూ ఉంటారు. ఇంక ప్యారలల్‌గా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే ఈ లాయర్ వాళ్ళ వైఫ్ ఈ లాయర్ దగ్గరికి వెళ్తుందనమాట. సో ఈ లాయర్ వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది అంటే లాయర్ దగ్గరే కదా చిన్న పాప ఉంది. సో ఆ చిన్న పాపని నేను తీసుకెళ్తాను తన్ని అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది.
ఇంకా అదే టైంలో ఆ పాప ఏం చేస్తుంది అంటే లాయర్ అలాగే లాయర్ వాళ్ళ వైఫ్ ఇద్దరు మాట్లాడుకుంటంలో తానేం చేస్తుంది అంటే మధ్యలోకి వెళ్ళి ఒక బ్యాగ్‌ని తీసుకొచ్చేస్తుంది. అంటే పక్కనే ఒక బ్యాగ్ ఉంటుందనమాట హ్యున్ బ్యాగ్. అది తీసుకొని వచ్చేసి నేను ఈవిడతోనే ఉంటాను అని చెప్పేసి లాయర్ వాళ్ళ వైఫ్‌తో వెళ్తూ ఉంటుంది. ఇంకా ప్యారలల్‌గా హ్యున్ ఏమో ఈ స్ట్రీమర్‌ని అడుగుతూ ఉంటాడు. "నువ్వెందుకు ఇక్కడికి వద్దామనుకుంటున్నావు?" అని చెప్పి. అప్పుడు స్ట్రీమర్ అంటాడు, "నాకు లోపల ఎలా ఉండాలో కూడా నాకు తెలీదు. ఆ మాస్క్ మ్యాన్ అయితే నమ్మేలాగా లేడు. అందుకని నేనేం చేస్తున్నాను అంటే నా కార్‌లోకి వెళ్ళి నేను స్పీడ్‌గా గోడని బదులు కొట్టుకొని బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను" అని చెప్పేసి అంటాడు. ఇంకా మాటలన్నీ విన్న తర్వాత హ్యున్ అయితే ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అంటాడు. తర్వాత హ్యున్ అలాగే సేవం ఇద్దరు కూడా వెళ్ళి ఎమర్జెన్సీ స్విచ్‌ని ఆన్ చేస్తారు. ఇంకా ఆన్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా మొత్తం అంతా చూస్తూ ఉంటారు. అయితే మొత్తం పవర్ అంతా కూడా ఆన్ అయిపోతుంది. ఇంకేమవుతుంది అంటే ఆ సౌండ్ అనేది వచ్చేస్తుంది. ఎమర్జెన్సీ స్విచ్ అంటే ఏంటి అంటే జనరేటర్ లాంటిదనమాట. సో, జనరేటర్ సౌండ్ చేస్తుంది కదా! అలా సౌండ్ వచ్చేటప్పటికి ఇంకా సేవం అంటుంది, "ఈ సౌండ్‌కి మొత్తం అందరూ కూడా వచ్చేస్తారు ఇన్ఫెక్టెడ్ పీపుల్. మనం వెంటనే వెళ్ళిపోవాలి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి హ్యున్ అలాగే సేవం ఇద్దరు కూడా బయటకు వెళ్తారు. సో, బయటకి వెళ్ళేటప్పటికి అక్కడ చాలా మంది ఇన్ఫెక్టెడ్ పీపుల్ అనేవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటారనమాట. ఇంక వెంటనే సేవము అలాగే హ్యున్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళని తప్పించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకప్పుడు సేబమ్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ అపార్ట్మెంట్ డోర్ లోపలికి వెళ్తూ ఉంటే హ్యున్ అంటాడు, "ఇటు కాదు వేరే వైపు తిరా" అని చెప్పేసి వేరే బిల్డింగ్‌లోకి తీసుకెళ్తాడు. ఇంకా అప్పుడు సేబమ్ అడుగుతూ ఉంటుంది, "నువ్వేం చేస్తున్నావు? మనం వెళ్ళకపోతే ఆ చిన్న పాపని చంపేస్తాడు ఆ మాస్క్ మ్యాన్" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు హ్యున్ అంటాడు, "మనం ఆ అపార్ట్మెంట్‌లోకి వెళ్దాము. కానీ ఆ అపార్ట్మెంట్ అంటే ఆ బిల్డింగ్‌లోంచే కాదు కదా మనం వెళ్ళగలిగింది. ఈ బిల్డింగ్‌లోంచి కూడా మనం టెర్రస్ మీద నుండి ఆ పైనుండి వెళ్దాము. అప్పుడు ఆ మాస్క్ మ్యాన్ అయితే కనిపెట్టలేడు మనల్ని" అని చెప్పేసి అంటాడు. ఇంక ఈ ప్లాన్ అయితే సేబమ్ కూడా నచ్చుతుంది. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఈ స్ట్రీమర్‌ని చూపిస్తారు. సో, ఈ స్ట్రీమర్ అయితే తన కార్‌లోకి వెళ్ళి నుంచుంటాడు. సో, తన కార్ అనేది స్టార్ట్ అవ్వదనమాట. సో, తనకైతే భయమేసేస్తూ ఉంటుంది. ఇంకా జాంబీస్ అందరూ కూడా ఆ కార్ చుట్టూ కూడా వచ్చేస్తాయి. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఈ మాస్క్ మ్యాన్, అలాగే ఈ రిప్రజెంటేటివ్, ఇంకా ఈ వర్కర్స్, ఈ డాక్టరు అందరూ కూడా లిఫ్ట్ దగ్గర, అలాగే ఇంకా స్టెప్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ రిప్రజెంటేటివ్ అలాగే డాక్టర్ అంటూ ఉంటారనమాట, "నీకు గుర్తుంది కదా, నువ్వేం చేసావో మాకైతే అస్సలు గుర్తులేదు. మేమెవ్వరికీ చెప్పము ఈ విషయం. నువ్వు అంటే ఆ హ్యున్ని అలాగే సేబమ్‌ని ఇద్దరిని కూడా చంపేయి" అని చెప్పేసి వీళ్ళిద్దరూ అంటూ ఉంటారు. ఇంకా ఆ మాటలన్నింటినీ కూడా ఈ మాస్క్ మ్యాన్ వింటూ ఉంటాడు. "అవును, నాకు తెలుసు" అని చెప్పేసి, "నేను వాళ్ళిద్దరిని చంపేస్తాను" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంక సేవం అలాగే హ్యున్ ఇద్దరు కూడా వేరే బిల్డింగ్‌లో ఉన్న లిఫ్ట్‌లోంచి వెళ్తూ ఉంటారు కదా! సో, లిఫ్ట్ అనేది ఫిఫ్త్ ఫ్లోర్‌లో అంటే ఓపెన్ అయిపోతుందనమాట. ఇంక ఓపెన్ అయ్యేటప్పటికి చాలామంది ఈ మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికొచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంక వెంటనే అంటే హ్యున్ అలాగే సేబమ్ ఇద్దరు కూడా వాళ్ళని ఫైట్ చేయడానికి వెళ్తూ ఉంటే హ్యున్ ఏం చేస్తాడు అంటే సేబమ్‌ని, "నువ్వు లోపలే ఉండు" అని చెప్పేసి ఆ జాంబీస్‌ని లిఫ్ట్ లోపలికి రానివ్వకుండా ఆపుతూ ఉంటాడు. ఇంకా అదే టైంలో సేబమ్ ఏం చేస్తుంది అంటే హ్యున్ని లోపలికి లాగడానికి ట్రై చేస్తుంది. ఇంక తన షర్ట్ అనేది కొంచెం ఊడటం వల్ల అప్పుడు చూస్తుందనమాట. హ్యున్ అంటే నెక్ దగ్గర కొంచెం ఘాట్ అనేది ఉంటుంది. ఇంకా అప్పుడు అంటే సేబమ్‌కి అర్థమైపోతుంది. ఇంక తర్వాత హ్యున్ కూడా లోపలికొచ్చేస్తాడు. జాంబీస్‌ని అందరిని కూడా వదిలించేసి ఇంక లిఫ్ట్‌లో వాళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడు సేబమ్ అయితే హ్యున్ని అలా చూస్తూ ఉంటుంది. ఇంక అప్పుడు హ్యున్ అంటాడు, "నీకు అర్థమైంది కదా, నేను నీ దగ్గర ఇది దాద్దాం అనుకోలేదు. కానీ నువ్వు భయపడతావని చెప్పలేదు. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా నాకు చాలా భయమేస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను నిన్నెక్కడ హార్మ్ చేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు సేబమ్ ఏం చేస్తుంది అంటే హ్యున్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఎంత వియర్డ్‌గా ఉన్నా సరే నువ్వంటే నాకిష్టం" అని చెప్పేసి తనకి ప్రపోజ్ చేస్తుంది. ఇంక వీళ్ళిద్దరూ అయితే ఇలా బాధపడుతూ ఉంటారనమాట. సో, ఏడుస్తూ ఉంటారు. ఇక మనకి నెక్స్ట్ సీన్‌లో హాన్‌ని చూపిస్తారు. సో, హాన్ అయితే వాళ్ళ వైఫ్ దగ్గరే ఉంటాడనమాట. సో, వాళ్ళ వైఫ్‌ని చూస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో హాన్ వాళ్ళ అసిస్టెంట్ హాన్‌కి కాల్ చేస్తుంది. కాల్ చేసి, "ఆ బిల్డింగ్‌లో ఎవరో ఎమర్జెన్సీ పవర్ సప్లైని ఆన్ చేశారు. సో, దానివల్ల మొత్తం ఆ బిల్డింగ్‌లో ఉన్న జాంబీస్ అన్నీ కూడా ఆ పవర్ సప్లై దగ్గరికి వెళ్ళిపోతూ ఉండుంటాయి. మేబీ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళటం చాలా డేంజర్" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకప్పుడు హాన్ అంటాడు, "సో, డేంజర్ అయినా సరే మనం ఎలాగన్నా సరే సేబమ్‌ని అక్కడి నుండి తీసుకురావాలి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, సో, పక్క బిల్డింగ్‌లోంచి పై ఫ్లోర్ దాకా వచ్చేస్తారు కదా! సో, టెర్రస్ మీద డోర్ అనేది లాక్ చేస్తుంటది. అంటే ఆ బిల్డింగ్‌లో ఉన్న జాంబీస్ అనేవాళ్ళు ఈ బిల్డింగ్‌లోకి రాకుండా లాక్ చేసుంటారు కదా! సో, అందుకని చెప్పి కన్వీనియన్స్ స్టోర్ అమ్మాయికి కీస్ అనేవి ఇచ్చి డోర్ ఓపెన్ చేయమని చెప్పి సేబమ్ అడుగుతుంది. ఇంకా ఆ అమ్మాయి కూడా డోర్ అనేది ఓపెన్ చేస్తుంది. ఇంకా డోర్ ఓపెన్ చేసిన తర్వాత సేబము అలాగే హ్యున్ ఇద్దరు కూడా వాళ్ళ బిల్డింగ్‌లోకి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఈ మాస్క్ మ్యాన్ మాత్రం ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటారు. సేబమ్ అలాగే హ్యున్ ఏంటి ఇంకా రావట్లేదు, వస్తే చంపేద్దాం అని చెప్పేసి. అయితే ఇదే టైంలో రిప్రజెంటేటివ్ అలాగే డాక్టర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈ లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత ఆ మాస్క్ మ్యాన్‌నే వీళ్ళందరినీ కూడా చంపేశారు అని చెప్పేసి మనం తన మీద తోసేద్దాము అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, సో, ఈ మేనేజర్ ఉంది కదా! సో, ఈ మేనేజర్ ఏం చేస్తుంది అంటే, పవరొచ్చిన వెంటనే డాక్టర్ ల్యాప్‌టాప్ తీసుకొని, తన దగ్గర మనీ అనేది చాలా అకౌంట్‌లో ఉందనమాట బిట్ కాయిన్స్ ద్వారా. సో, ఆ మనీ అంతటిని కూడా తన దగ్గరికి లాగేసుకోవడానికి అంటే, ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంక డాక్టర్ అక్కడికొస్తాడు. "ఏం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసి, మేనేజర్ ఏం చేస్తుందో అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంక "నీకు ఈ పాస్‌వర్డ్ దొరకదు" అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఈ మేనేజర్ ఏం చేస్తుంది అంటే, హాకీ స్టిక్ పట్టుకుని డాక్టర్ తల మీద గట్టిగా కొడుతుంది. అంటే ఎలాగైతే ఈ డాక్టర్ వాళ్ళ వైఫ్‌ని చంపేస్తాడో, అలాగే ఈ మేనేజర్ కూడా ఈ డాక్టర్‌ని గట్టిగా తల మీద కొడుతుందనమాట. కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, సో, ఈ లాయరు అలాగే లాయర్ వాళ్ళ వైఫ్ ఈ చిన్న పాపతో కలిసి వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా! సో, లాయర్ వాళ్ళ వైఫ్ అయితే లాయర్‌కి చెప్తూ ఉంటుంది. కింద వాళ్ళందరూ కూడా ఫుడ్ అంతటిని పంచేసుకుంటున్నట్టున్నారు. మనం లేట్‌గా వెళ్తే మనకి ఏం ఫుడ్ ఉండదు. మీరు వెళ్ళి ఫుడ్ అనేది కొంచెం తీసుకురండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక లాయర్ ఏమో నేనెందుకెళ్ళాలి అని చెప్పేసి అంటాడు. ఇంక వాళ్ళ వైఫ్ అంటుంది, మీరే వెళ్ళాలి. ఇందాక నేను వెళ్ళాను కదా! ఇప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. ఇంక లాయర్ కూడా సరే అయితే నెక్స్ట్ టైమ్ నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి బయటకి వెళ్తాడు. ఇంక తను బయటకి వెళ్ళిన వెంటనే ఈవిడేం చేస్తుంది అంటే డోర్ అనేది లాక్ చేసేస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ లాక్‌లో ఉన్న బ్యాటరీస్‌ని కూడా తీసేస్తుందనమాట. సో, అప్పుడు బయట నుండి ఈ లాయర్ అంటూ ఉంటాడు, "ఎందుకు ఇలా చేస్తున్నావు?" అని చెప్పేసి. ఇంక అప్పుడు ఈ లాయర్ వాళ్ళ వైఫ్ అంటుంది, "నేను మీతో విసిగిపోయాను. ఇంకా నాకైతే మీ మీద ఉన్న హోప్ కూడా పోయింది. మీరు దాన్ని కూడా పోగొట్టేసుకున్నారు. మీరు ఇంక అక్కడే ఉండండి. నేను మిమ్మల్ని లోపలికి రానివ్వను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. అయితే ఇదే టైంలో పైనుండి సేవము అలాగే హ్యున్ ఇద్దరు కూడా వస్తూ ఉంటారు కదా! సో, కిందకొస్తూ ఉంటారు. ఇంక వాళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ఒకళ్ళేమో పోలీస్ ఆఫీసర్‌ని తీసుకురావడానికి, ఒకళ్ళేమో చిన్న పిల్లని తీసుకురావడానికి వెళ్తారు. ఇంకా హ్యున్ అయితే పోలీస్ ఆఫీసర్‌ని తీసుకురావడానికి వెళ్తాడు. ఇంకా మన సేబమ్ అయితే చిన్న పాపని తీసుకురావడానికి వెళ్తుంది. సో, లాయర్ బయట ఉండటం చూస్తుందనమాట. ఇంకా అప్పుడు సేబమ్ ఏం చేస్తుంది అంటే లాయర్ వాళ్ళ వైఫ్‌తో అంటుంది. లాయర్‌ని కొడుతూ ఆ లాయర్ వాళ్ళ వైఫ్‌తో మాట్లాడుతుందనమాట. "నేనొచ్చాను ఆ పాపని తీసుకెళ్ళడానికి. మీరు డోర్ ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు" అని చెప్పేసి అంటుంది. వాళ్ళ వైఫ్ కూడా డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా ఇదే టైంలో ఈ రిప్రజెంటేటివ్ అయితే ఈ హ్యున్ వాళ్ళ ఇంట్లో ఉంటుందనమాట. అంటే వాళ్ళ ఫుడ్ అంతటిని కూడా తీసేసుకుందాము అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేస్తారు కదా! సో, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంకా అప్పుడే హ్యున్ ఏం చేస్తాడు అంటే, "నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారు?" అని చెప్పేసి రిప్రజెంటేటివ్‌ని అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు రిప్రజెంటేటివ్ అంటుంది, "మీరిక్కడికి ఎలా వచ్చారు?" అని చెప్పేసి తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడు హ్యున్ ఏం చేస్తాడు అంటే, ఆవిడని ఒక వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్ళిపోయి డోర్ అనేది వేసేసి, ఇంక వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్‌ని అంటే బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. సో, తను కాపాడి ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంక తర్వాత పోలీస్ ఆఫీసర్‌ని తీసుకొని ఇంకా పైకి వెళ్తూ ఉంటాడనమాట లిఫ్ట్‌లో. ఇంక సేబమ్ కూడా లిఫ్ట్ దగ్గరకొచ్చేస్తుంది. ఇంక అప్పుడే సేబమ్ ఏమంటుంది అంటే లాయర్ వాళ్ళ వైఫ్‌తో, "మీరు కావాలంటే మాతో పాటు వచ్చేయొచ్చు" అని చెప్పేసి అంటుంది. ఇంక అప్పుడు లాయర్ వాళ్ళ వైఫ్ కూడా సరే అని చెప్పేసి ఆ లిఫ్ట్‌లో ఎక్కేస్తుంది. ఇంకప్పుడు లాయర్ ఏమో "నువ్వేం చేస్తున్నావు?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ వైఫ్ అంటుంది, "నేనింకా మీతో ఇలా ఉండలేను" అని చెప్పేసి తన రింగ్ ఉంటుంది కదా! వెడ్డింగ్ రింగ్ దాన్ని కూడా కింద కొట్టేసి ఇంకా ఈ సేబమ్ వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే అదే టైంలో ఈ మాస్క్ మ్యాన్‌కైతే డౌటొస్తుంది. అదేంటి లిఫ్ట్ పైనుండి పైన తిరుగుతుంది అని చెప్పేసి తనకి డౌటొచ్చి తనేం చేస్తాడు అంటే పైకి వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడే ఈ క్లీనింగ్ వర్కర్స్ ఇద్దరు కూడా కొంచెం గొడవ పడుతూ ఉంటారనమాట. అంటే మాస్క్ మ్యాన్‌కి ఎందుకు సపోర్ట్ చేసావు అని చెప్పి, ఒకళ్ళైతే ఎందుకు సపోర్ట్ అంటే చెయ్యి అని చెప్పేసి అలా గొడవ పడుతూ ఉంటారు. అయితే ఇదే టైంలో ఈ క్లీనింగ్ వర్కర్ ఏం చేస్తాడు అంటే మాస్క్ మ్యాన్‌ని తల మీద గట్టిగా కొడతాడు. ఇంకా కొట్టి తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంక ఈ మాస్క్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే ఆ క్లీనింగ్ వర్కర్‌ని కత్తితో పొడిచేస్తాడనమాట. సో, తనైతే ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఈ క్లీనింగ్ వర్కర్ వాళ్ళ వైఫ్ వచ్చేసి అదంతా చూసి భయపడిపోతూ ఉంటుంది. కానీ ఈ మాస్క్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే పై ఫ్లోర్‌కి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా ఇదే టైంలో మన గ్యాంగ్ అందరూ కూడా ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కదా! ఇంకా పోలీస్ ఆఫీసర్ అయితే స్లోగా నడుస్తాడు కాబట్టి ఇంక తను స్లోగా నడుస్తూ ఉంటాడు. ఇంకా ఈ మాస్క్ మ్యాన్ పైకొచ్చేస్తాడు. సో, తినేం చేస్తాడు అంటే గన్‌తో షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే సేబమేమో కన్వీనియన్స్ స్టోర్ అమ్మాయిని "నువ్వు కూడా మాతో పాటు వచ్చేయి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక ఈ అమ్మాయి కూడా వెళ్తూ ఉంటుంది. ఇంక వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే వేరే బిల్డింగ్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అదే టైంలో ఈ మాస్క్ మ్యాన్ షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ వచ్చేసి హ్యున్‌కి తగులుతుందనమాట. హ్యున్ చేతంతా కూడా రక్తం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అదంతా కూడా సేబమ్ చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా హ్యున్ ఏం చేస్తాడు అంటే వాళ్ళందరినీ కూడా ఆ బిల్డింగ్ కిందకి అంటే లోపలికి వెళ్ళిపోయేలాగా చేసి తను బయట నుండి లాక్కేసేస్తాడు. ఇంకా సేబమ్ ఏమో "ఏం చేస్తున్నావు హ్యున్" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు హ్యున్ అంటాడు, "నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు బాగుండాలనే నేను అనుకుంటున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక హ్యున్‌ని మళ్ళీ మాస్క్ మ్యాన్ అయితే షూట్ చేస్తూ ఉంటాడు. ఇంక తర్వాత ఇంక సేబమ్ అయితే అక్కడ చాలామంది ప్రాణాలనేవి డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి హ్యున్‌తో అంటుంది, "నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. నువ్వు వెయిట్ చేస్తూ ఉండు నా గురించి. వీళ్ళందరినీ కూడా దింపేసి" అని చెప్పి ఇంక సేబమ్ కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటుందనమాట వాళ్ళందరినీ తీసుకుని.
తర్వాత ఈ మాస్క్ మ్యాన్ వచ్చి అక్కడ డోర్‌కున్న లాక్‌ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ లాక్ అనేది ఓపెన్ అవ్వదు. ఇంక అప్పుడే హ్యున్ ఏం చేస్తాడు అంటే, "నీకు కీ కావాలా? ఇదిగో" అని చెప్పేసి అంటాడు. ఇంకా మాస్క్ మ్యాన్ ఏమో కీ తీసుకోవడానికి వస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు హ్యున్ ఏం చేస్తాడు అంటే, బిల్డింగ్ పైనుండి చాలా దూరంగా ఫోర్స్‌గా ఇసిరేస్తాడనమాట. ఇంక అప్పుడు తనంటాడు, "నేనొక పెద్ద బౌలర్‌ని" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. తనకి తనే కామెంటరీ అనేది ఇచ్చుకుంటూ ఉంటాడు. సో, తను బేస్‌బాల్ ఆడినట్టు అలాగా. ఇంక తర్వాత హ్యున్ అయితే చెప్తూ ఉంటాడు, "నేను అలాగే సేబం ఇలాగే అంటే టెర్రస్ మీదే కలిసాము" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఈ మాస్క్ మ్యాన్ ఏమంటాడు అంటే, "నిన్ను షూట్ చేస్తాను" అని చెప్పేసి గన్ అనేది హ్యున్ మీద పాయింట్ చేస్తాడు. కానీ తనేమంటాడు అంటే, "నువ్వు భయపడిపోతూ నా కళ్ళలోకి చూడాలి. అప్పుడే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది నిన్ను షూట్ చేయాలని" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ హ్యున్ మాత్రం ఏం పట్టించుకోడు. ఒకేసారి హ్యున్ అనేది వెనక్కి తిరుగుతాడనమాట. సో, తను వెనక్కి తిరిగేటప్పటికి తను ఫుల్‌గా జాంబీలాగా మారిపోతాడు. ఇంకా వెంటనే ఈ మాస్క్ మ్యాన్ మీదకి వెళ్ళిపోతాడు. ఇంకా మాస్క్ మ్యాన్ మీదకి వెళ్ళి తన బ్లడ్‌ని తాగేస్తూ ఉంటాడు. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఈ మేనేజర్‌ని చూపిస్తారనమాట. సో, ఈ మేనేజర్ అయితే ఈ డాక్టర్‌ని కొట్టేస్తుంది కదా! సో, డాక్టర్ వీపు మీద ఒక పచ్చబొట్టు ఉంటుంది. ఇంకా ఆ పచ్చబొట్టుకి అలాగే తన అకౌంట్ పాస్వర్డ్‌కి ఏదో ఒక లింక్ ఉంది అని చెప్పేసి, ఆ పాస్వర్డ్ ఏమవుతుంది అని చెప్పేసి తను అలా సెర్చ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఈ లాయర్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయింది అని చెప్పేసి ఈ మేనేజర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు మేనేజర్ అంటే లాయర్‌ని చూసిన వెంటనే ఈ మేనేజర్ అంటుంది, "మీరు కరెక్ట్ టైంకి వచ్చారు రండి. ఇదిగో ఇది చూసారా? ఈ పాస్వర్డ్ అనేది మనకి 10 ఛాన్సెసే ఉన్నాయి. అదేంటో చెప్పండి. అప్పుడు ఈ మనీ అంతా కూడా మనకే వచ్చేస్తుంది" అని చెప్పేసి లాయర్‌తో అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు లాయర్ అంటాడు, "ఎలా పడిపోయాడు డాక్టర్" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఈ మేనేజర్ అంటుంది, "ఏమో తనకి బీపీ అనేది ఎక్కువైపోయి పడిపోయినట్టున్నాడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడే లాయర్ ఏం చేస్తాడు అంటే పక్కనే ఉన్న హాకీ బ్యాట్‌కి రక్తం అనేది చూస్తాడు. అయితే ఇదే టైంలో డాక్టర్‌కి మెలుకువ వస్తుంది. సో, తనేం చేస్తాడు అంటే తన దగ్గర ఈ నెక్స్ట్ టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. సో, తనకి ఈ టాబ్లెట్స్ అనేవి హ్యున్ వాళ్ళ ఇంట్లో దొరుకుతాయి. సో, ఆ టాబ్లెట్‌ని వేసేసుకుంటాడు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఈ రిప్రజెంటేటివ్‌ని చూపిస్తారు. సో, ఈ రిప్రజెంటేటివ్ అయితే ఆ వాష్‌రూమ్ డోర్‌ని బద్దలు కొట్టుకొని బయటకొచ్చేస్తుంది. చాలా కోపంగా వస్తూ ఉంటుంది. ఇంకా తను లిఫ్ట్‌లోకి ఎక్కుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు లిఫ్ట్‌లో అయితే ఈ వర్కర్స్ ఇద్దరు ఉంటారు కదా! వాళ్ళనేమైంది అని అడుగుతుంది. ఇంక వాళ్ళేమో ఇదంతా మాస్క్ మ్యానే చేశాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయినా సరే ఈ రిప్రజెంటేటివ్ పట్టించుకోకుండా ఇప్పుడు ఆ మాస్క్ మ్యాన్ అలాగే హ్యున్ వాళ్ళు ఎక్కడికున్నారు అని చెప్పి అడుగుతది. ఇంకప్పుడు వాళ్ళిద్దరు ఏమంటారు అంటే పైనున్నారు టెర్రస్ మీద అనంగానే ఆ అమ్మాయి కూడా టెర్రస్ మీదకి వెళ్తూ ఉంటుంది. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో సేబం వాళ్ళందరిని చూపిస్తారు. సో, సేబం వాళ్ళందరూ అయితే సెల్లార్‌లోకి సేఫ్‌గా వెళ్ళిపోతారనమాట. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా కార్ ఎక్కుతారు. సో, కారు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ సౌండ్‌కి జాంబీస్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇదే టైంలో ఎగ్జాక్ట్‌గా షట్టర్ అనేది ఓపెన్ అవుతుంది. బయటికి వెళ్ళే షట్టర్ అనేది. ఇంకా వెంటనే సేఫ్‌గా సేబం అయితే కార్‌ని బయటికి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా బయటికి వచ్చిన వెంటనే సోల్జర్స్ అందరూ కూడా గన్స్‌తో పాయింట్ చేసి కార్‌ని ఉంచుతారు. ఇంకా అప్పుడు సేబం బయటకొస్తుంది. సో, బయటకొచ్చి హాన్‌తో అంటూ ఉంటుంది, "వీళ్ళందరినీ జాగ్రత్తగా చూడండి. నాకొక గన్ ఇవ్వండి. నేను వెళ్ళి హ్యున్‌ని కూడా సేఫ్‌గా తీసుకొస్తాను" అని చెప్పేసి హాన్‌తో అంటూ ఉంటుంది. కానీ హాన్ ఏం చేస్తాడు అంటే సేబమ్‌కి ఒక ఇంజెక్షన్ చేస్తాడు. సో, ఒక ఇంజెక్షన్ చేసినా సరే తనకి మత్తుమందు ఎక్కువ ఎక్కలేదు అని చెప్పేసి సెకండ్ ఇంజెక్షన్ కూడా చేసేస్తాడనమాట. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఒక ఇంజెక్షన్ చేస్తే తనకి అంటే సరిపోలేదు కదా! అందుకని ఈసారి 2 ఇంజెక్షన్స్ చేస్తాడు. తర్వాత హానేమో సేబమ్‌ని అంటే ఈ పేషెంట్స్ అందరిని ఉంచిన కాలేజ్‌కి తీసుకెళ్తాడు. ఇంక తర్వాత సేబమ్‌కి మెలుకువ వచ్చిన తర్వాత సేబమ్‌కి "ఇదిగో నీకోసం హ్యున్ ఈ ఫోన్ ఇమ్మన్నాడంట" అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు సేబమ్ అడుగుతూ ఉంటుంది, "అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అయినా నేనిప్పుడు హాన్‌ని వెళ్లి కలవాలి" అని చెప్పేసి తను అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు హాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ వైఫ్ దగ్గరికి తీసుకెళ్తాడు. వాళ్ళ వైఫ్ దగ్గరికి తీసుకువెళ్ళి, "ఇదిగో చూసావా తినకి అంటే నీ ప్లాస్మా ఇవ్వటం వల్లే తను కూల్ అవుతుంది ఇప్పుడు. తనకి డిసీజ్ అనేది తగ్గుతూ వస్తుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అదంతా విన్న తర్వాత సేబమ్ ఏమంటుంది అంటే, "మీకు ప్లాస్మా కావాలన్నా, ఇంకేమన్నా కావాలన్నా సరే నేనిస్తాను. కానీ అక్కడికి వెళ్ళి హ్యున్‌ని కాపాడదాము" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. "హ్యున్ నా దగ్గరికి రావాలి" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక దానికి రిప్లై కింద హాన్ ఏం చెప్తాడు అంటే, "నువ్వు ఇంకా హ్యున్ బ్రతికే ఉంటాడు అని చెప్పి అనుకుంటున్నావా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దానికి అంటే సేబమ్ అంటుంది, "అవును హ్యున్ బ్రతికే ఉంటాడు" అని చెప్పేసి అలా ఇంకా తను వెళ్ళిపోతుందనమాట. ఇంక తర్వాత తనేం చేస్తుంది అంటే మళ్ళీ అంటే కాలేజ్‌లో ఉన్న రూమ్‌లోకి వెళ్ళిపోయి హ్యున్ తనకి ఫోన్ ఇచ్చాడు కదా! సో, ఆ ఫోన్‌లో ఒక వీడియోని చూస్తూ ఉంటుంది. ఇంకా అందులో ఏముంటుంది అంటే
సేవం కోసం అని చెప్పేసి యున్ ఒక వీడియో అనేది చేస్తాడనమాట. సో ఇదంతా ఏమీ జరగకముందు వాళ్ళందరూ లాక్డౌన్లో స్టార్టింగ్ డేస్లో ఉన్నప్పుడు ఒక వీడియో అనేది రికార్డ్ చేస్తాడు. ఏంటి అంటే, నేను నీకు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ ప్రపోజల్ అనేది ఇవ్వలేదు, సో నువ్వేమనుకుంటున్నావు అంటే అపార్ట్మెంట్ కోసమే నేను నిన్ను ఇలాగ పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అలా అనుకుంటావు, కానీ నేను ఎందుకు అంటే పెళ్ళికి ఒప్పుకున్నాను అంటే నీతో ఉండొచ్చు అని మాత్రమే నేను ఒప్పుకున్నాను అని చెప్పేసి అలా వీడియో అనేది చేస్తాడనమాట. ఇంకా అది చూసిన తర్వాత అంటే సేవంకి అయితే చాలా బాధ కలుగుతుంది. సో తనైతే ఏడ్చేస్తూ ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇన్ని సస్పెన్సెస్తో ఇలా అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.